హాయ్ అండి. ఈరోజైతే నేను ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ గురించి అయితే డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నానండి. దానికి ఇంకొకటి అదనంగా ఇంకో వ్యా ఇండికేటర్ని అంటే వాల్యూమ్ ఇండికేటర్ని అయితే యూజ్ చేసినట్లయితే మంచి యాక్యురసీతో అయితే మనము లాభాలను అయితే తీసుకోవచ్చండి మన మార్కెట్ నుంచి. ఆ ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలి అంటే వాటి సెట్టింగ్స్ ఏంటి, వాటి సెట్టింగ్స్లో ఇంట్రాడే సెట్టింగ్ ఏంటి అండ్ స్వింగ్ ట్రేడింగ్ సెట్టింగ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ సెట్టింగ్ ఏంటిది, దాటి గురించి అయితే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనము ఈఎంఏ అంటే ఏంటిదంటే ఈఎంఏ అంటే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని అంటారండి. మనం దీన్ని యూజ్ చేసి మనం ఎప్పుడు బై చేయొచ్చు అంటే ఎప్పుడు సెల్ చేయొచ్చు అంటే బయింగ్ సిగ్నల్ ఏంటి, సెల్లింగ్ సిగ్నల్స్ ఏంటి అంటే మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనే దాని గురించి అయితే నేను మీతో అయితే డిస్కషన్ చేశానండి. ఇది ఒక మంచి నాలెడ్జ్ అయితే మీకు ఇస్తుందండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనము ఏదైనా ఒక యాప్ను ఓపెన్ చేయండి. యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత అక్కడైతే మనకు ఈఎంఏ అని టైప్ చేయండి. అక్కడ ఈఎంఏ అని టైప్ చేసినప్పుడు మనకు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది కనబడుతుందండి. అండ్ ఇక్కడ ఈ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటుందండి. ఈ సెట్టింగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు దీంట్లో వచ్చేసి సెట్టింగ్స్లో ఏమేమి కనబడుతుందంటే మనకు ఏంటంటే ఇన్పుట్స్, స్టైలు, విజిబిలిటీ అనేది అయితే కనబడుతుందండి. ఇన్పుట్స్లో మనకు వచ్చేసి ఏమేమి ఉంటున్నాయి అంటే డేటా పాయింట్స్ అండి, లెంత్ అనేది ఉంటుంది. ఈ లెంత్లో ఏంటంటే ఎన్ని డేటా పాయింట్స్ యూజ్ చేయాలి అంటే మనం ఎన్ని డేటా పాయింట్స్ పెడితే దాన్ని యావరేజ్గా అయితే చేస్తుందండి. యావరేజ్ చేసి అదే ప్రజెంట్ డేటాకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దాని ప్రకారంగా అయితే మూవ్ని అయితే ఇస్తుందండి. సో నేను వచ్చేసి ఇక్కడ లెంత్ అండి, లెంత్ వచ్చేసి మనకి ఏంటంటే ఎన్ని డేటా పాయింట్స్ తీసుకోవాలనే దాని గురించి అయితే క్లియర్గా చెప్తుందండి. లెంత్లో వచ్చేసి నేనైతే 9 పాయింట్స్ అయితే తీసుకుంటానండి. దీంట్లో ఏంటంటే 3 క్లారిఫికేషన్ కింద తీసుకోవచ్చండి. అంటే ఫస్ట్ వచ్చేసి ఇంట్రాడే చేసే వాళ్ళకి ఒక రకంగా సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఒక రకంగా సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ లాంగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక రకంగా సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంట్రాడే చేసే వాళ్ళకైతే 9 to 12 డేటా పాయింట్స్ అయితే పెట్టండి, అండ్ స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకైతే 20 to 26 డేటా పాయింట్స్ పెట్టండి. లాంగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే 50 నుంచి 100 to 100 మధ్యలో డేటా పాయింట్స్ అయితే పెట్టుకున్నట్లయితే మంచి యాక్యురసీని అయితే ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ కనబడుతుందండి. సోర్స్లో వచ్చేసి ఏం కనబడుతుందంటే మనకు ఓపెన్, హై, లో, క్లోజ్, హై లో క్లోజ్ అండ్ ఓపెన్, హై, లో, క్లోజ్ ఈ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయండి. దీంట్లో ఏంటంటే మనకు ఓపెన్ అంటే ఏంటంటే మనకు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు దాన్ని ఎన్ని డేస్లో అంటే ఇప్పుడు మనం 9 days తీసుకున్నాం కదండి, 9 days ఓపెనింగ్ని యావరేజ్ చేసి ఇచ్చేదాన్ని ఓపెనింగ్ ఇస్తుందండి. అలాగే హై తీసుకుంటే ఈ 9 days హైని తీసుకొని యావరేజ్ అయితే ఇస్తుంది. లో కూడా ఈ 9 days లోని తీసుకొని యావరేజ్ ఇస్తుందండి. క్లోజ్ అంటే ఈ 9 days క్లోజ్ని తీసుకొని యావరేజ్ ఇస్తుంది. హై లో అంటే హైని లోని రెండింటిని యావరేజ్ తీసుకొని 9 days అదైతే ఇస్తుందండి. నేను ఇంట్రాడే గురించి చెప్తున్నానండి. అండ్ హై, లో, క్లోజ్ అంటే ఈ 9 days హైని, లోని క్లోజ్ చేసే ఈ 3 పాయింట్లని యావరేజ్గా తీసుకొని అయితే డేటా పాయింట్స్ అయితే ఇస్తుందండి. అండ్ ఫోర్త్ వచ్చేసి హై, లో, క్లోజ్, ఓపెన్, హై, లో, క్లోజ్ అంటే ఈ నాలుగిటిని పాయింట్స్ని తీసుకొని యావరేజ్ చేసి అయితే మనకు యావరేజ్ని అయితే ఇస్తుందండి. అండ్ ఆఫ్సెట్ అంటే మనకు ఏంటంటే ఇది మనకు ఇది ఒక 15 పాయింట్స్ డేటా పాయింట్లు ఉంచినట్లయితే మనకి ఇది చార్ట్ ప్యాటర్న్స్కి క్రింద కనిపిస్తుందండి. అదే మైనస్ పాయింట్లు ఉంచితేనేమో ముందు కనిపిస్తుందండి. ఇలా ముందు కనిపిస్తుంది. ప్లస్ అదే 15 పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ఉంచినట్లయితే క్రింద కనిపిస్తుందండి. అదే ఆఫ్సెట్ని 0 ఉంచినట్లయితే మనకు చార్ట్ ప్యాటర్న్స్కి దగ్గరగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మూతింగ్ లైన్ అండి. స్మూతింగ్ లైన్ అంటే దీంట్లో వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ అయితే కనబడతాయండి. ఒకటి ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ ఈఎంఏ, అండ్ స్మూత్ సింపుల్ మూవింగ్ యావరేజ్, డబ్ల్యూఎంఏ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. అయితే నేను దీంట్లో వచ్చేసి ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నానండి.
నెక్స్ట్ వచ్చేసి స్టైల్లో వచ్చేసి ఫ్లాట్స్ అండ్ స్మూత్డ్ మూవింగ్ యావరేజ్ అనేది ఉంటుందండి. దీంట్లో ప్లాట్ అనేది ఈఎంఐ లైన్ అయితే ప్రజెంట్ చేస్తుందండి. స్మూత్డ్ ఈఎంఐ అంటే ప్రైస్ మూమెంట్ అంటే ఇస్తుందండి. ఈక్వల్ గివింగ్ డేటా పాయింట్స్ అంటే స్మూత్ లైన్స్ ప్లాట్కి అయితే ఏది ఉందో దానికి ఈక్వల్గా అయితే ఇస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక యాప్ని అయితే ఓపెన్ చేయండి. అంటే లైక్ ఏంజిల్ వన్, మీరు ఎక్కడ ట్రేడింగ్ చేస్తున్నారో అక్కడ ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ మనకు ఈ ఇండికేటర్ అయితే కనబడుతుంది కదండి. ఇప్పుడు మనకు ఓపెన్ చేసినట్లయితే దీంట్లో ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా కనబడుతుందండి. ఇప్పుడు మనం నేనైతే ఇక్కడ మీరు ఏదైతే ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఆ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టాక్ని అయితే టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మనకు ఇలా డేటా పాయింట్స్ అయితే అంటే మనకు చార్ట్ పైన అయితే ఇలా సెట్టింగ్ అయితే కనబడుతుందండి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది వచ్చేసి సిడిఎస్ఎల్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేశానండి. ఇక్కడ చూడండి, అంటే మనకేంటంటే ఇక్కడ మనకు 2 లైన్స్ కనబడుతున్నాయండి. ఫస్ట్ వచ్చేసి బ్లూ లైన్ అండ్ రెడ్ లైన్ అండి. అంటే నేను ఇక్కడ చూస్తున్న ఏంటంటే మనకు మే 9th రోజు మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే ఏమవుతుందంటే బ్లూ లైన్ రెడ్ లైన్ని క్రాస్ చేసిందండి. బ్లూ లైన్ రెడ్ లైన్ని క్రాస్ చేసి బ్లూ లైన్ ఏమో పైన ఉందండి, రెడ్ లైన్ ఏమో క్రింద ఉందండి. అంటే సో ఇక్కడ మనకు బయింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చండి. అంటే దీనికి సపోర్ట్గా మనం ఏం చూడొచ్చు అంటే ఇక్కడ చూడండి, కింద వాల్యూమ్ కూడా నేను ఇండికేటర్ గురించి చెప్తానని చెప్పాను కదండి. వాల్యూమ్ ఇండికేటర్ని కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే వాల్యూమ్ ఇండికేటర్ కూడా మనకు కింద కనబడుతుంది. అక్కడ వాల్యూమ్లో కూడా చూడండి, వాల్యూమ్లో కూడా మనకు గ్రీన్ క్యాండిల్స్ ఎక్కువగా వచ్చినాయి. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఇక్కడ బ్లూ లైన్ రెడ్ లైన్ 2 క్రాస్ చేసుకుని బ్లూ లైన్ పైన ఉంది, రెడ్ లైన్ క్రింద ఉంది. సో ఫస్ట్ సిగ్నల్ అక్కడ వచ్చేసింది. నెక్స్ట్ సిగ్నల్ ఏంటంటే ఇక్కడ కూడా చూడండి, అంటే మనకు గ్రీన్ లైన్ అంటే వాల్యూమ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది అనేది మనకు పర్ఫెక్ట్గా అంటే ఎంట్రీ అయితే తీసుకోవచ్చండి. అప్పుడు ఎప్పుడంటే మనము జూన్ 9th మే 2025లో మనము ఎంట్రీ తీసుకున్నట్టయితే అప్పుడు ఎంత ఉంది, 1290 రూపాయలు అయితే ఎంట్రీ అయితే తీసుకున్నామండి. సో ఈరోజు మనము దాన్ని ఆ స్టాక్ను చూసుకున్నట్లయితే 1644 అంటే ఇంత ప్రాఫిట్ని అయితే ఇచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లూ లైన్ రెడ్ లైన్ రెండింటిని చూడండి, ఈ రెండింటి మధ్య అంటే ఫస్ట్ బ్లూ లైన్ దగ్గరే మనకు మ్యాక్సిమం అంటే ట్రేడింగ్స్ అయితే కంటిన్యూ అవుతూ పైకి వెళ్ళిందండి. సో పైకి వెళ్తుంది కాబట్టి ఇది మనకంటే అప్ ట్రెండ్లో ఉంది అని మనం చాలా క్లారిటీగా అయితే తీసుకోవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్లూ లైన్ అండ్ రెడ్ లైన్స్ మధ్యలో మన గ్యాప్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. చూడండి, ఫస్ట్లో కొంచెం చిన్నగా ఉంది, ఇంకా కొంచెం వెళ్తూ అంటే కొద్దిగా వెడల్పు అవుతుంది. అంటే మార్కెట్ ఏదైతే డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఉండడానికైతే ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంది అని మనము ఒక బెస్ట్ కన్ఫర్మేషన్గా అయితే చూసుకోవచ్చండి. అండ్ చూడండి, దానికి ఇంకా సపోర్ట్గా అంటే మనం దాన్ని చూసుకొని మనము తీసుకోవడం కంటే ఇంకా కింద కూడా చూడండి వాల్యూమ్స్ కూడా చాలా గ్రీన్ క్యాండిల్స్ వాల్యూమ్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం ఇక్కడ చూడండి, మీకు మన మే 9th నుంచి అయితే మ్యాక్సిమం మనకు అంటే 1-2 అక్కడ 1-2 డేస్ అక్కడ కొంచెం లో రెడ్ క్యాండిల్స్ వచ్చినా కానీ మోస్ట్లీ అయితే మనకు మ్యాక్సిమం గ్రీన్ క్యాండిల్స్ అయితే ఉన్నాయండి. సో ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మనకు మ్యాక్సిమం బ్లూ లైన్కి టచ్ కానంత వరకు మనకు చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నట్లయితే అది బుల్లిష్ కన్ఫర్మేషన్ కింద మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. సో మనం ఒకసారి ఏంటంటే మళ్ళీ మనకు సెల్ ఎక్కడ తీసుకోవాలంటే ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలనే దాని గురించి కూడా మీకు డిస్కషన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు మనకు ఈ లైన్ అనేది ఇప్పుడు మనకు క్రాస్ అవ్వడానికి దగ్గరగా చూపిస్తుందండి. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 2 డేస్ చూసుకున్నట్లయితే ఈ 2 డేస్ అంటే 3 డేస్ నుంచి అయితే మార్కెట్ అయితే ఫాలింగ్లో ఉంది. దీంట్లో సిడిఎస్ఎల్ అయితే ఫాలింగ్లో ఉంది. దీన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ చూడండి, ఇక్కడ బ్లూ లైన్ అండ్ రెడ్ లైన్ 2 క్రాస్ అయ్యి ఏమవుతుందంటే రెడ్ లైన్ పైన ఉంది, బ్లూ లైన్ కింద ఉందండి. ఇది సో ఇక్కడ సెల్ ఎగ్జిట్ ఎంట్రీ మనం ఎగ్జిట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చండి. ఎగ్జిట్ తీసుకోవడానికి అంటే ఇది మనం ఎగ్జిట్ కరెక్టా కాదా అని మనం ఇంకో ఇండికేటర్తో అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటారా,
ఇక్కడ చూడండి, అంటే దాని కింద బార్లు దాని కింద మనం వాల్యూమ్స్ చూసినట్లయితే మ్యాక్సిమం రెడ్ బార్సే, అంటే రెడ్ కలర్సే ఉన్నాయి. అంటే రెడ్ వాల్యూమ్స్ సెల్లర్స్ అంటే ఎగ్జిట్ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. అక్కడ వాల్యూమ్స్ కూడా మ్యాక్సిమం మనకు రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, ఒక్కొక్కటి అక్కడక్కడ చూస్తే తప్ప. ఇవేంటంటే కొన్ని అంటే ఇప్పుడు చూడండి, మనకు ఇంట్రాడే చేసే వాళ్ళకి కానీ, ఇప్పుడు స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళకి కానీ ఇది చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మన రెడ్ క్యాండిల్స్ కొన్ని ప్లేస్లలో 1-2 డేస్ అలా వస్తూ వెళ్తుందండి, కానీ మ్యాక్సిమం మాత్రం డౌన్ఫాలే ఉందండి. చూడండి ఇక్కడ ఇంకొకటి, ఇది సెల్లింగ్ ప్రెజర్లో ఉందని మనం చెప్పుకోవడానికి ఇంకొక బెస్ట్ రీజన్ ఏంటంటే, మనం ఇప్పుడు బ్లూ లైన్ చూడండి, బ్లూ లైన్ మన క్రింద ఉంది కదండి, ఈ బ్లూ లైన్ కానుకొనే మన చార్ట్ ప్యాటర్న్స్ అయితే ఉందండి. సో ఇక్కడ గ్యాప్ డౌన్ కూడా చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ చూసినట్లయితే ఇంకా ఫర్దర్ కన్ఫర్మేషన్ సెల్లింగ్ ఉంది ఈ స్టాక్లో అని మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏముందంటే బ్లూ లైన్కి అటాచ్ అయ్యే మన చార్ట్ ప్యాటర్న్స్ ఉంది. సో కాబట్టి ఇది అంటే ఫుల్ ప్రెజర్లో, అంటే మార్కెట్ డౌన్ఫాల్లో ఉంది అని మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చండి. సో ఇలా మనము అంటే చార్ట్ ప్యాటర్న్స్ని యూజ్ చేసుకొని, అంటే వాల్యూమ్స్ని అండ్ దీన్ని యూజ్ చేసుకొని అయితే ఇలా మనం కన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చండి. అండ్ ఈ వాల్యూమ్స్ కూడా మనకు చాలా కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా బెస్ట్ పాసిబిలిటీ ఎంట్రీ అయితే తీసుకోవచ్చండి. ఇది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి ఏమైనా డౌట్స్ అండ్ మీకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయడానికైతే నేను ప్రయత్నిస్తుంటానండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. దీన్ని యూజ్ చేసుకొని అయితే నేను ట్రేడింగ్ ఇంట్రాడే కానీ మనకు అంటే స్వింగ్ ట్రేడ్ కానీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి. ఎవరిపైన ఆధారపడకుండా, అంటే వాళ్ళు చెప్పేది మనకు క్లారిటీగా వాళ్ళు వ్యూతో అనుకొని ఉండొచ్చు, మనం ఒక వ్యూతో స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ అంటే వాళ్ళు మనకు కరెక్ట్ టైంలో చెప్పకపోయినట్లయితే అది మనం లాస్ కింద తీసుకోవచ్చండి. సో మనం ఒక ఇంత చిన్న అబ్జర్వేషన్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్లను అయితే మనం మార్కెట్ నుంచి అయితే తీసుకోవచ్చండి. ఇది మీకు యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.